బ్రేకింగ్ న్యూస్ గుడివాడలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. కే కన్వెన్షన్ లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి వెళుతున్న వైసీపీ నేతలు కార్యకర్తలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. నగరవాడపాడు జంక్షన్ నుంచి కే కన్వెన్షన్ సెంటర్ వైపు వైసీపీ కార్యకర్తలను వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు వెళుతున్న జెడ్పీ చైర్పర్సన్ హారిక కారును ధ్వంసం చేశారు టీడీపీ కార్యకర్తలు. కారును ముందుకు కదలనీలేదు. విషయం తెలుసుకుని కే కన్వెన్షన్ నుంచి బయలుదేరాయి వైసీపీ కార్యకర్తలు. అటు టీడీపీ కార్యకర్తలు ఇటు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోననే టెన్షన్ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వినయ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వినయ్, చెప్పండి, ప్రస్తుతం కే కన్వెన్షన్ వద్ద పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది? ప్రియా, గుడివాడలో నిమిషంకి టెన్షన్ పెరుగుతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా రోడ్లపైకి పెద్ద ఎత్తున రావడంతో ఇక్కడ గుడివాడ టౌన్ మొత్తం కూడా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం మన కెమెరామెన్ చూపిస్తున్న విజువల్స్ ప్రకారం అయితే నాగవరపాడు జంక్షన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలోనే కే కన్వెన్షన్ ఉంది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం మొదలైంది. ఆ కార్యక్రమం కొనసాగుతా ఉంది. అయితే ఆ కార్యక్రమానికి ముఖ్య నాయకులు ఎవరు కూడా హాజరు కాలేదు. మాజీ మంత్రి పేరు నాని గాని, మాజీ మంత్రి కొడాల నాని గాని, చుట్టుపక్కల ఉన్న మాజీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా రాలేదు. ఇప్పుడు పోలీసులు బార్కెట్లు వేస్తా ఉన్నారు. ఇక్కడ నుంచి కరెక్ట్ గా 1 కిలోమీటర్ దూరంలోనే కే కన్వెన్షన్ సెంటర్ లో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం స్టార్ట్ అయింది ఇప్పటికే. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అదేవిధంగా కార్యకర్తల్ని అడ్డుకుంటున్నారని తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా అటు నుంచి బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అటువైపు కూడా ఒక బార్కెట్ వేసి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని అక్కడ కట్టడి చేస్తా ఉన్నారు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్లకుండా తెలుగుదేశం పార్టీ ఆ శ్రేణుల్ని కట్టడి చేస్తా ఉన్నారు. అయితే గుడివాడ టౌన్ మొత్తం అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్లు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సింపథైజర్లు అందరూ కూడా రోడ్లపైకి పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు అదేవిధంగా పెడన ఇన్ఛార్జ్ కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి వస్తాయన్నా కూడా పూర్తిగా అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు జడ్పీ చైర్మన్ ఉప్పాల హారికను కూడా వెళ్లకుండా ఆమెని తిరిగి వెనక్కి పంపించారు. అయితే ఇప్పటి వరకు మనకున్న సమాచారం మేరకైతే మాజీ మంత్రి పేరు నానిని మచిలీపట్నంలో హౌస్ అరెస్ట్ చేసినట్టు కూడా మనకి సమాచారం అందుతా ఉంది. ఆయన అక్కడి నుంచి ఈ గుడివాడ కే కన్వెన్షన్ కి వచ్చే ప్రయత్నం ఆయన మొదలు పెట్టారు. అయితే దాంట్లో భాగంగానే ఆయన్ని లోపలికి వెళ్ళనేమో అడ్డుకుంటామని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నారు. మరోవైపు నినాదాలు చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. కే కన్వెన్షన్ సెంటర్ కి కరెక్ట్ గా కిలోమీటర్ దూరంలో అయితే మనకి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నిమిషంకి ఆ టెన్షన్ కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఏదైతే మన కెమెరామ్యాన్ విజువల్స్ లో చూపిస్తా ఉన్నాడో జడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక కారు పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఆమె కారుని ముందుకెళ్లకుండా కూడా అటు తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా అడ్డుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే మనం చూడొచ్చు మొత్తం అటు పోలీసులు లాఠీ చేస్తున్నారు, అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఒక్కొక్కరు కూడా కొట్టుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. క్లియర్ గా మన కెమెరామ్యాన్ అంతా విజువల్ లో చూపిస్తా ఉన్నాడు. వైపు పోలీసుల పైన అటాకింగ్ చేస్తా ఉన్నారు, మరోవైపు అటు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా దాడులు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. పోలీసులు పూర్తిగా ఇక్కడ పెద్ద ఎత్తున మోహరించి అవన్నీ కూడా కంట్రోల్ చేసే పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. అయితే అటు కే కన్వెన్షన్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా తరలి వస్తున్న నేపథ్యంలో అటు పూర్తిగా ఇక్కడ టెన్షన్ పరిస్థితి అయితే నెలకొంది. మన కెమెరామ్యాన్ విజువల్ లో చూపిస్తున్న పరిస్థితి అయితే మొత్తం పూర్తిగా ఉప్పాల హారిక జడ్పీ చైర్పర్సన్ ఆ కారులో ఉన్నారు. ఆ కారుని ధ్వంసం చేసిన ఆ పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా పోలీసులు అంటే ఆమెని సేఫ్ గా
పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అటు వాళ్ళిద్దరు కూడా కారు దిగి కే కన్వెన్షన్కి వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మనం విజువల్లో చాలా క్లియర్ గా చేయొచ్చు. మొత్తం వెనక వైపు కారు మొత్తం పూర్తిగా అంతా కూడా బద్దలైపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. పోలీసులకి అదేవిధంగా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక మధ్య కూడా గొడవ జరుగుతా ఉంది. మన కెమెరామ్యాన్ ఇక్కడ ఎక్స్క్లూజివ్ గా చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే కే కన్వెన్షన్ సెంటర్ లో వెళ్తే గొడవ జరుగుతుంది కనుక పూర్తిగా పోలీసులందరూ కూడా వెనక్కి పంపించేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మనకి చూడొచ్చు, విజువల్లో చూడొచ్చు, మొత్తం పోలీసులు ఇక్కడ ఎటువంటి వాతావరణం ఉధృత వాతావరణం నెలకొండ ముందస్తు చర్యలన్నీ కూడా చేపడతా ఉన్నారు. సేఫ్ గా కారుని ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం కనిపిస్తా ఉన్నారు. పూర్తిగా కారు వెనక వైపు మొత్తం ధ్వంసం అయిపోయింది. మేము పర్మిషన్ తీసుకున్నాం, కే కన్వెన్షన్ కి వెళ్లి తీరుతామని చెప్పి కూడా పెడన ఇన్ఛార్జ్ ఉప్పాల రాముతో పాటు ఆమె సతీమణి ఉప్పాల హారిక కూడా పోలీసుల్ని కోరుతా ఉన్నారు. కానీ పోలీసులు మాత్రం అలౌ చేయట్లేదు. వెనకాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ నినాదాలు చేస్తా ఉన్నారు. అటు జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక వర్సెస్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్యగా ఈ గొడవ అనేది కూడా కొనసాగుతా ఉంది. మనం చూడొచ్చు, చాలా క్లియర్ గా వెనక వైపు పూర్తిగా కారంతా కూడా ధ్వంసమైన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పోలీసులు దగ్గరుండి ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మన కెమెరామ్యాన్ ఎక్స్క్లూజివ్ గా విజువల్ అన్ని కూడా చూపిస్తా ఉన్నారు. పూర్తిగా వెనక వైపు ఆ కారుని కూడా ధ్వంసం అయింది. ఎందుకంటే కే కన్వెన్షన్ సెంటర్కి వెళ్లే ప్రయత్నం వాళ్ళు చేశారు. కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా వచ్చి దాడులు చేస్తున్న నేపథ్యంలో వాళ్ళని సేఫ్ గా బయటికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానిలో భాగంగానే ఇక్కడ నుంచి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రియా, వినయ్, అయితే ప్రస్తుతం అక్కడ రెండు పార్టీలు కూడా ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాయి. అటు వైసీపీ, ఇటు టీడీపీ. మరి అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది అని కొంచెం ఒక అవగాహన అయితే ఉంటుంది కదా. పోలీసులు ఆ విధంగా చర్యలు ఏం తీసుకోలేదా? అయినా కూడా అక్కడ ఎందుకు ఉద్రిక్త వాతావరణం నెలకొంది? అయితే ఖచ్చితంగా పోలీసులు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము పర్మిషన్ ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. ఎందుకంటే రెండు కార్యక్రమాలు కూడా ఒకటే రోడ్లో ఉన్నాయి, కూతవేడు దూరంలో ఉన్నాయి కనుక గొడవలు జరుగుతాయి కనుక మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు కార్యక్రమానికి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం మనం చూస్తున్న ఈ జంక్షన్ నుంచి కే కన్వెన్షన్ 1 కిలోమీటర్ దూరంలోనే ఉంది. కే కన్వెన్షన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం చేపడతా ఉంది. ఆ కార్యక్రమం మొదలైంది. అదేవిధంగా ఈ రోజు గుడివాడలో టీడీపీ ఆధ్వర్యంలో సుపరిపాలన తోలాడుగా అనే కార్యక్రమం కూడా మనకి ఏదైతే ఫ్లెక్స్ కనిపిస్తుందో ఇక్కడే కార్యక్రమం ఉంది. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా 1 కిలోమీటరే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఈ సెంటర్ నుంచి కే కన్వెన్షన్ కి వెళ్లాలి కనుక ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రేణులు ఉంటారు. కొద్ది గొడవలు జరుగుతాయి కనుక లోపలికి ఎలవ్ చేయాలని కూడా పోలీసులు చెప్పారు. మనం విజువల్స్ లో చూడొచ్చు, ఇక్కడే సుపరిపాలనకి తోలాడుగా అనే కార్యక్రమం కూడా ప్రారంభమైంది. ప్రస్తుతం పెనుగొండ్ల రామ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతా ఉంది. మరోవైపు పక్కనే దాదాపు కిలోమీటర్ దూరంలో అటు కే కన్వెన్షన్ లో వైసీపీ బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం కూడా జరుగుతా ఉంది. ముఖ్య నాయకులు ఎవరు కూడా ఇప్పటికీ ఆ వైపుకి చేరుకోలేదు. ఎందుకంటే ఇక్కడ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా మోహరించిన నేపథ్యంలో ఇక్కడ కొద్దిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎవరిని కూడా ఈ వైపుకి కార్యకర్తలు అనుమతించట్లేదు. మరోవైపు మాజీ మంత్రి ఇప్పటికీ ఆ కార్యక్రమానికి మెయిన్ లీడ్ తీసుకుంటా ఉన్నారు. అతని అధ్యక్షతన పేర్నాని అధ్యక్షతన కార్యక్రమం జరగాల్సి ఉంది. కానీ గత 2 రోజుల నుంచి కూడా పేర్నాని చేసిన వ్యాఖ్యలపైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు పూర్తిగా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంట్లో భాగంగా అతను ప్రస్తుతం ఇందాక వరకైతే మచిలీపట్నంలో అవసరం చేసినట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. అయితే ఆయన అక్కడ నుంచి ఇక్కడికి బయలుదేరినట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. ప్రస్తుతం ఆయన ఫోన్ అందుబాటులో లేదు. కానీ ఏ వైపు నుంచి వస్తున్నారో, నిజంగా ఆయన కే కన్వెన్షన్ కి ఏ రూట్ లో చేరుకుంటారనేది ఇంట్రెస్ట్ కలుగుతా ఉంది. ప్రస్తుతం అయితే మనం విజువల్లో చూడొచ్చు, ఎక్కడైతే విజువల్లో ఆ స్పాట్ నుంచి పేరునాని కే కన్వెన్షన్ కి వెళ్ళాలి. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా రోడ్లపైన వచ్చున్న నేపథ్యంలో అటు వెళ్లే పరిస్థితి కనబట్టలేదు. ఇదే కరెక్ట్ గా ఈ పాయింట్ నుంచి 1 కిలోమీటర్ కే కన్వెన్షన్ ఉంటుంది. ఉప్పాల హారికతో పాటు ఆయన హస్బెండ్ కూడా ఉప్పాల రాము కూడా ఇక్కడ వరకు వచ్చారు. ఇక్కడ కార్యకర్తలందరూ కూడా ఆ కార్ని పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తాం. అయితే సురక్షితంగా పోలీసులు ఆ కారును అయితే పంపించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ గుడివాడలో అయితే మట్టుకి నిమిషంకి టెన్షన్ పెరుగుతా ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది మట్టుకు ఉత్కంఠంగా మారింది. ప్రియా, అయితే కారు కూడా వెనక భాగం ధ్వంసం చేసినట్లు కనిపిస్తోంది. అంతో జడ్పీ చైర్పర్సన్ హారిక కూడా వెనక సీట్లోనే కూర్చున్న దృశ్యాలు కూడా మనం చూసాం. మరి కారులో ఉన్న వాళ్ళకి ఎవరికైనా గాయాలయ్యాయా? అలాగే వాళ్ళ అనుమతులు తీసుకున్నారని కూడా చెప్తున్నారు. మరి అందరి ముందు అక్కడ పోలీసులు కూడా ఉన్నారు. అయినా కూడా మన లైవ్ విజువల్స్ లోనే చూస్తున్నాం, వాళ్ళు దాడికి పాల్పడుతున్న దృశ్యాలు కూడా మనం చూసాం. మరైతే ఈ పరిస్థితి మొత్తం ఎంతసేపటికి సద్దుమణిగే అవకాశం ఉంది? అయితే ఒక గంట నుంచి ఇక్కడ ఒక హై టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతా ఉంది. మనం విజువల్లో చూడొచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈ రోజు 4 గంటల
వైసీపీ కార్యక్రమానికి హాజరవ్వాలి. మొత్తం అటు మాజీ మంత్రి పేరు నానితో పాటు ఈ చుట్టుపక్కల ఉన్న ఎక్స్ఎమ్మెల్యేలందరూ కూడా ఈ కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా షెడ్యూల్ అయ్యింది. అయితే సరిగ్గా 4 గంటలకి స్టార్ట్ అవుతుంది. అంతా ప్రశాంతంగా ఈ సమావేశం జరుగుతుందని చెప్పి అనుకున్నప్పుడు కూడా 2 కార్యక్రమాలు ఒకటే ఏరియాలో ఉంటే అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా రోడ్ల మీదకి రావడంతో గుడివాడలో కొద్దిగా ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఏ సెంటర్లో చూసినా కూడా అటు 2 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలందరూ కూడా రోడ్లపైకి వస్తా ఉన్నారు. మనం చూడొచ్చు, ఇప్పుడు మనం ఉన్న పాయింట్ దగ్గర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఇక్కడ నుంచి కరెక్ట్ గా ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. అయితే మొత్తం ఇటు 2 వైపులు కూడా పోలీసులు ఎక్కడికక్కడ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మనకి ఇక్కడ బార్కెట్ వేశారు. ఈ బార్కెట్ నుంచి కరెక్ట్ గా ఒక హాఫ్ కిలోమీటర్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా వచ్చున్నారు. అక్కడ మార్కెట్ అవతల వాళ్ళందరినీ కూడా పోలీసులు కట్టడి చేస్తా ఉన్నారు. ఈ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఎప్పుడు వీళ్ళిద్దరూ ఒకరు ఎదురుపడితే ఒక కొట్లాట జరిగే ఉద్దేశం ఉన్న నేపథ్యంలో పోలీస్ ఫోర్స్ కూడా పెరుగుతా ఉంది. మరోవైపు మరి కాసేపట్లో ఇక్కడికి మాజీ మంత్రి పేరు నాని కూడా వస్తారని సమాచారం తెలుసుకున్న నేపథ్యంలో అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రోడ్లపైకి వస్తా ఉన్నారు. ఎవరి కాళ్ళు తమ పంతం నగ్గించుకునే ఉద్దేశంతో 2 పార్టీలు కూడా వేగంగా పావులు కదుపుతా ఉన్న నేపథ్యంలో గుడివాడలో నిమిషంకి టెన్షన్ పెరుగుతున్న పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది. ఏదైనప్పటికీ ఇప్పటికైతే కే కన్వెన్షన్ లో కార్యక్రమం అనేది కొనసాగుతా ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యక్రమం కూడా మొదలైంది. కే కన్వెన్షన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఎవరు కూడా వెళ్ళలేకపోయారు. ఎందుకంటే ఈ పాయింట్ లో తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చిన నేపథ్యంలో వాళ్ళెవరు కూడా వెళ్ళలేని పరిస్థితి. అంతకుముందు తెలుగుదేశం పార్టీ వైసీపీ లోకల్ ముఖ్య నాయకులు ఎవరిని కూడా లోపలికి వెళ్లకుండా అటు కార్లు ధ్వంసం చేసి వెనక్కి పంపించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కొద్దిసేపటి క్రితమే జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కారు కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపు గంట సేపు పాటు పూర్తిగా ఆమెను ఇక్కడ నిలిపివేశారు. అటు పోలీసులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రొటెక్షన్ ఇచ్చి ఆమెను ఇక్కడ నుంచి పంపించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఓవరాల్ గా నిమిషంకి గుడివాడలో అయితే మట్టికి టెన్షన్ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో మాజీ మంత్రి పేరు నాని కే కన్వెన్షన్ కి చేరుకుంటారు. ఈ రోజు కార్యక్రమాన్ని అడ్రస్ చేస్తారని వైసీపీ శ్రేణులు చెప్తున్న నేపథ్యంలో మొత్తం అటు 2 వర్గాలు కూడా పేరు నానిని వెళ్ళనివ్వకుండా అడ్డుకునేందుకు టీడీపీ చూస్తా ఉంటే పేరు నాని ఎలా అన్నా కూడా మీటింగ్ స్పాట్ కి తీసుకెళ్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే మనం గుడివాడలో చూడొచ్చు, నిమిషంకి పరిస్థితి అయితే కొద్దిగా టెన్షన్ పరంగా మారుతా ఉంది. పోలీసు ఫోర్స్ అనేది ఇతర ప్రాంతాల నుంచి కూడా పోలీస్ ఫోర్స్ అనేది పెరుగుతా ఉంది. మొత్తం అటు అన్ని పోలీసు సంబంధించిన అన్ని తీసుకుని కూడా వాళ్ళు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు సిద్ధమవుతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే జడ్పీ చైర్పర్సన్ హారిక కారు పైన కూడా దాడి చేసిన నేపథ్యంలో పేరు నానితో పాటు మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా ఇదే ప్రాంతంలో కే కన్వెన్షన్ కి వెళ్తారని పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఉన్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపడతా ఉన్నారు. దాంట్లో భాగంగానే పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా పోలీసులు ఆధీనంలోకి తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఖచ్చితంగా 2 పార్టీలు ఒకరికొకరు ఎదురుపడితే పెద్ద గొడవ జరిగే అవకాశం ఉంటుంది కనుక అలాంటి గొడవకి ఎక్కడ కూడా ఆస్కారం ఇవ్వకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. మొత్తం ఇటు నాగవరపాడు జంక్షన్ దగ్గర పూర్తిగా పోలీసులందరూ కూడా ఎక్కువ పెద్ద ఎత్తున మోహరించి ఇటు నుంచి ఎవరిని కూడా లోపలికి వెళ్లకుండా ఇక్కడ నుంచి వెనక్కి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు మాజీ మంత్రి పేరు నాని ఎలా అన్నా సరే కే కన్వెన్షన్ తీసుకెళ్లి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేపిస్తామని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే మన కెమెరామ్యాన్ చూపిస్తున్న విజువల్స్ అక్కడ నుంచి దాదాపు ఒక హాఫ్ కిలోమీటర్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా వేచి చూస్తా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైనా సరే ఆ బార్కెట్ ని తోసుకుని వస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున గొడవ జరిగే అవకాశం ఉంది. అయితే పోలీసులు పెద్ద ఎత్తున డిప్లాయ్ చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటా ఉన్నారు. అయితే మొత్తం మనం ప్రస్తుతం నాగవరపాడు జంక్షన్ దగ్గర ఉన్నాం. అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చూసుకుంటారు. ఇప్పటికే మాజీ మంత్రి కొడాలని హైదరాబాద్ వెళ్ళిపోయారు. పేరు నాని అధ్యక్షతన ఈ సమావేశం జరగాలి, కానీ ఇప్పటి వరకు ఆయన రాలేదు. అయితే ఆయన ఆన్ ది వే ఉన్నారు. మరి కాసేపట్లో ఈ ప్రాంతానికి చేరుకుంటారు. ఇక్కడైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎలా చేయాలంటున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధంగా సరే పేరు నానిని కే కన్వెన్షన్ సెంటర్ తీసుకెళ్తాం, కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడైతే మటుకు నిమిషానికి టెన్షన్ అయితే పెరుగుతుంది. ప్రియా. రైట్ వినయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.